గైస్ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో యా 135 ట్రిగర్ ఆర్డర్. యా స్టాప్ లాస్ 125. వాయ్ అబ్బా! డన్ డన్ 164. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా మళ్ళీ కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే మనం 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నాం. ఈ రోజు మనకు ప్రాఫిట్స్ అండి. సో సమ్వట్ కొంతమందికి కాస్ట్ టు కాస్ట్ సమ్ లాస్ ఉంటుంది, మాక్సిమం ప్రాఫిట్లోనే ఉంటారండి. సో నేనైతే ఒక్క ట్రేడ్ తీసుకున్నానండి. తర్వాత సో వాలటాలిటీ వల్ల సో పెద్ద మూమెంట్స్ ఏం లేదు, 8 to 9 పాయింట్స్ అలా మూవ్ అయింది అండ్ ఒకటి కాస్ట్ టు కాస్ట్ కొట్టింది. సో ఇలా మల్టిపుల్ ట్రేడ్స్ అయ్యాయి, బట్ నేను ఒక్క ట్రేడే తీసుకున్నా. చాలా మంది సో మాక్సిమం ఓకే ఒక ట్రేడ్తోనే డన్ ఫర్ ద డే పెట్టుకున్నారు. అండ్ మోస్ట్లీ లైక్ 135 నుంచి ఆల్మోస్ట్ 158, 23 పాయింట్స్ ఆల్మోస్ట్ మనం అయితే క్యాప్చర్ చేసాం. సో ఓవరాల్గా మనకు 3500 వచ్చింది. సమ్ వాట్ ప్రాఫిట్స్ కూడా వచ్చినాయండి. సో మీకు ఫస్ట్ ట్రేడ్తోనే డన్ ఫర్ ద డే అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చూపిస్తాను చూడండి. ఓకే, యా. సో 760 రూపీస్, 2000, 1800 and 1400 and yeah, so 8000 and 940, 1600 going for 600 sister wedding and thank you Guruji, done for the day and yeah, so 6000. Ajay Patel 3000. Okay, Deepika garu 15,000, 19 points, around 3,800. ఇప్పుడే బుక్ చేశాను. సో 4000 సంథింగ్. ఓకే, సో సీ దిస్ గైస్ సమ్వాట్ కొంతమందికి ఫస్ట్ ట్రేడ్ లాస్ ప్రాఫిట్ వచ్చి తర్వాత సో ఫ్యూ ట్రేడ్స్ సో కాస్ట్ టు కాస్ట్ అండ్ స్టాప్ లాస్ కొట్టడం వల్ల కూడా సో మనం చిన్న లాస్కి వెళ్ళి ఉంటారు. అందరైతే ఎక్కువ పెట్టలేదండి. సో చాలా మంది తర్వాత రిస్క్ అని క్లోజ్ చేశారు. అండ్ ఓవరాల్గా ఇది 10th డే ఆఫ్ విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నామండి. మనం హ్యాపీగా సో డేని అయితే క్లోజ్ చేసుకున్నాం, వీక్ని క్లోజ్ చేసుకున్నాం. సో ఇంకా ఎవరైనా లైవ్ ట్రేడింగ్కి కోర్స్కి జాయిన్ అవ్వాలంటే సో ఆగస్ట్ 15th ఉంది కాబట్టి మీకు సో ఎక్స్ట్రా మీకు 15% అంటే ఓవరాల్గా ఉన్నదానికి మీకు 1500 తగ్గిపోతుందండి. సో ఫ్లాట్ 1500 డిస్కౌంట్ ఇస్తున్నాను. సో ఆగస్ట్ 15కి సో మీకు 1500 డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? మీకు కూపన్ యూస్ చేసుకోండి. ఓకేనా? 1500 రూపీస్ అయితే మీకైతే ఆఫర్ అయితే ఉంది. సో అవైలబుల్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. సో నేను కూపన్ అయితే క్రియేట్ చేస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఇది ఆగస్ట్ 15కి న్యూ ఆఫర్. ఓకే గైస్, వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో యా 135 ట్రిగర్ ఆర్డర్. యా స్టాప్ లాస్ 125. స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ పెట్టుకోండి. ఓకేనా? సో యా చాలా ఫాస్ట్గా ఉంటుంది, వాలటైల్గా ఉంటుంది మార్కెట్. సో ప్లీజ్ కొంచెం యా 140 అంతే, 145 ఫస్ట్ టార్గెట్ అంతే. డన్ గైస్. కాదు కొట్టలేదు, 143 నో. చలో 145 ఫస్ట్ టార్గెట్. బుజ్జి బుజ్జి ఒక్క సెకండ్ గైస్. చలో డన్ గైస్, హ్యాపీగా బుక్ చేసుకోండి. డన్ గైస్, డన్, హ్యాపీగా బుక్ చేసుకోండి. చలో వాయ్ అబ్బా! డన్ డన్ 164. జస్ట్ మర్చిపోయాను, దీనికి అనాలిసిస్ అడిగారు కదా. జస్ట్ మీకు ఇక్కడ ఇంకో పాయింటే లేదు బ్రో. జస్ట్ ఈ పాయింట్ బేస్ మీద మనం ట్రేడ్ తీసుకున్నాం అంతే. ఎప్పుడైతే 1 minute పెడతాను, మీకు తెలుస్తుంది. ఓకేనా? నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ పాయింట్లో ఎప్పుడైతే మనకు రిజెక్షన్ వచ్చిందో సో నేను సమ్వాట్ బయింగ్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, కాకపోతే ఇది నేను మార్చుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ లెవెల్ నుంచి పెరుగుతుంది అనుకున్నాను. సో ట్రిగర్ ఆర్డర్ పెట్టాను, అవ్వలేదు. ఇంకొంచెం కిందకి వెళ్ళింది, హ్యాపీగా ఇంకొంచెం పైన పెట్టాను, అంతే. ట్రిగర్ అయింది, ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాం అంతే. 1 క్యాండిల్ గేమ్ గైస్, 1 క్యాండిల్ గేమ్ అంతే కదా బ్రో. సో జస్ట్ మనం ఇక్కడ బాటంలో ఎంటర్ ఎక్కాం, ఇక్కడ టాప్లో ఎగ్జిట్ అయిపోయాం, అయిపోయింది. డన్ డన్ అంతే బ్రో. ఇంకా ట్విస్ట్ ఏంటంటే బ్రో, ట్విస్ట్ ఒకటి చెప్పరా? ఇండెక్స్ లోనే లేదు బ్రో. 28 పాయింట్లు దాని టాప్ టు బాటమ్. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్స్ మన ఇండియన్ మార్కెట్ వర్కౌట్ కావు కదా బ్రో. లేదు బ్రో, వర్కౌట్ అవుతాయి, కాకపోతే ఇక్కడ ఆప్షన్ బయింగ్ ఉంటుంది కాబట్టి వర్కౌట్ అవ్వు. సో ఏంటంటే బ్రో కాన్సెప్ట్, వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటంటే బ్రో, సో ఇది బ్రో కాన్సెప్ట్ వాళ్ళది. ఇదనుకో ఎస్ఎంసి కాన్సెప్ట్స్ మీనింగ్ ఏంటంటే ఫుల్గా లైక్ ఇక్కడ నుంచి సో బయింగ్ క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడ బయింగ్ క్రియేట్ చేసుకుంటుంది. బయింగ్ అనేది సో పెండింగ్ ఉన్న ఎక్స్పెక్ట్ బయింగ్ చేస్తాం. క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆ బయర్స్ అనేది ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం బిగ్ మూవ్ అంటే ఇక్కడైతే బిగ్ ప్లేయర్స్ వచ్చారంటే ఆ బిగ్ ప్లేయర్ బిగ్ మూవ్ రావాలి అంటే ఏంటి,
వాళ్ళకి ఒక 10 రోజుల్లో ఒక 4, 5 రోజులు వస్తాయి. అప్పుడు రిస్క్ రివార్డ్ మేనేజ్ చేసుకుంటా ఉండాలి అంతే. ఓకే. సో, వాళ్ళకి వర్కౌట్ అవుతాయి బ్రో. కాకపోతే కొంచెం రిస్క్ రివార్డ్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం వర్కౌట్ అవుతాయి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.